ఫ్రెండ్స్, ఇవాళ మా క్లాస్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నేను మీకు వీడియోస్ పెడతాను. దే ఆర్ మై ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి మేమందరం కలిసి ఒక గేమ్ ఆడుతున్నాము. మనిషికి ముగ్గురు అని ఒక చిట్టీలు వేసుకొని ఆడుతున్నాము. ఎవరైనా వాళ్ళ ఇష్టమైన ముగ్గురికి కట్టాలని. మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఆట ఆడడానికి. అందరూ ఒక్కొక్కరిని పిలిచి కడుతున్నారు. అంటే వాళ్ళ గ్యాంగ్తో కాకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కట్టాలి. అలా అందరం కలిసి ముగ్గురం అని అందరూ చాలా ఎగ్జైటెడ్గా, చాలా ఫన్నీగా, చాలా జోక్స్లో అన్నీ ఎంతో మెమరబుల్గా మాకైతే ఈ వీడియో అసలు కట్టాలి. అలా చాలా ఎగ్జైటెడ్గా మేము గేమ్ స్టార్ట్ చేసాము. కానీ మాకైతే చాలా ఫన్ దొరికింది గేమ్లో అయితే. అండ్ మాకు చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ దొరికాయి ఎవరెవరితో ఈ ప్లాన్ అయితే మేము ఒక 3 days నుండి అనుకుంటున్నాము. అంటే ఫస్ట్ డే ఫుడ్, సెకండ్ డే డాన్స్, ఫైనల్గా సండే రోజు అందరం ఎవరింట్లో వాళ్ళు ఉండాలని అనుకున్నాము. సండే వీలు కాదు కాబట్టి అందరం ఇంట్లోనే ఉంటున్నాము. నా కాలేజ్ లైఫ్ గురించి చెప్పాలనుకుంటే, నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎక్కువ మా క్లాస్మేట్స్తో క్లోజ్గా ఉండకపోయేది. అంటే ఉండేది, బట్ నార్మల్గా ఉండేది. కానీ ఫైనల్ ఇయర్లో మాత్రం మా వాళ్ళతో చాలా క్లోజ్ అయిపోయాను. ఎందుకంటే నాకు అంటే వేరే గ్రూప్ ఉందన్నమాట. ఆ గ్రూప్లోనే ఫస్ట్ సెకండ్ ఇయర్ మొత్తం వాళ్ళతోనే గడిపేశాను. కొన్ని రీజన్స్ వల్ల కొంచెం దూరం అయ్యాము. బట్ ఇప్పుడు మాత్రం మా ఈ క్లాస్ వాళ్ళతో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా మెమరబుల్, చాలా బాగుంది వీళ్ళతో నాకు. ఇలానే ఈ ఇయర్ ఒడవాలని చూస్తున్నా. ఓ మైత్రి, బటర్ఫ్లై బటర్ఫ్లై. నేను ఫస్ట్ ఇయర్ నుండి హాస్టలే కాబట్టి హాస్టల్ కర్రీస్ ఎలా ఉంటాయో తెలుసు కదా. అలా నాకు ఇప్పుడు మాకు తెచ్చే ఫ్రెండ్స్ కర్రీ షేరింగ్స్, ఫుడ్ షేరింగ్స్ ఎంతో బాగున్నాయి. ఇంటి దగ్గర వాళ్ళు ఏమన్నా స్పెషల్ చేసుకుంటే మా కోసం, హాస్టలర్స్ కోసం తీసుకొచ్చేది. నేనైతే ఎక్కువ ఎగ్ కర్రీ తీసుకురండి అని హొర్రిస్తాను మా ఫ్రెండ్స్ని. యాక్చువల్గా ఈ గేమ్లో మేము ఏమనుకున్నామంటే బ్యాన్ కట్టి వాళ్ళ గురించి చెప్పాలి అనుకున్నాము. అంటే మన లోపల వాళ్ళ గురించి ఏముందో అది చెప్పాలనుకున్నాము. కానీ టైం సరిపోదని వద్దు అని అనుకున్నాము. కానీ ఏం చెప్పుకోకపోయినా కూడా మేమందరం చాలా ఎంజాయ్ చేసాము. 2 periods పట్టింది మాకు ఆడడానికి గేమ్. సార్ మేడం రాకుండా చూసుకొని ఆడాలంటే చాలా టైం పట్టింది. అంటే మా కాలేజ్లో ఫోన్స్ అలా లేవన్నమాట. చాలా దొంగతనంగా వీడియోస్ తీసాము. అప్పుడప్పుడైతే ఎవరైనా వస్తున్నారంటే గేమ్ ఆపేసి వీడియో ఆపేసి మరీ తీసాము వీడియోస్. ఈ స్నేహిత పిలికలు పన్నినంతే చిన్న మధ్యలో వీడియోస్ తీసుకుంటా ఫుల్ జోక్స్ వేసుకున్నాము. కానీ మా వాయిస్ మంచిగా లేదు అసలు. వీడియోలో పెడదాం అనుకున్నాను కానీ అస్సలు ఇంకా బ్యాక్గ్రౌండ్ అస్సలు బాగా వస్తలేదు. అందుకోసమే వాళ్ళ వాయిస్ చాలా వరకు తగ్గించిన, ఎక్కడనో కాడ పెట్టిన వాయిస్. కానీ అంత వాయిస్ పెట్టుంటే మాత్రం నిజంగా ఏదైతే నచ్చుండే మీకు. నాకైతే ఎవరెవరు వస్తారా, ఎప్పుడు సార్ వాళ్ళు వస్తారా అని భయం వేసింది కానీ వీడియో తీస్తుంటే. కానీ చాలా మంచిగా అనిపించింది తెలుసా. అసలు మేము ఈ గేమ్ ఏదోలే నార్మల్లే అని అనుకున్నాం కానీ ఆడుతుంటే జోక్స్ వేసుకుంటా వీడియోస్ తీసుకుంటా ఒక్కొక్కలము నిజంగా ఎంతో బాగా అనిపించింది అసలు నాకైతే. లాస్ట్కి మేమందరం ఇక ఒకరికి ఇద్దరికి అని కాదు కానీ అందరికీ కట్టేసుకున్నాము. అందరం కట్టేసుకున్నాము. కట్టుకుంటా తిరుక్కుంటా ఉర్రుకుంటా కథ చేసినాము అసలు మేమైతే. లాస్ట్కి ఫైనల్గా అయితే మేము అందరం కలిసి ఎంజాయ్ చేసి కట్టేసుకున్నాం రాకేష్. మేము మాత్రం ఇలానే సంతోషంగా ఫ్రెండ్స్గానే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.